కాశీలో కొన్ని పనుల నిమిత్తం గురువులు గాళ్ళు సందర్భానికి రాలేరు, ఎందుకంటే వాళ్ళు ఫోన్లో ఫెసిలిటీస్ ఉండవు వాళ్ళ దగ్గర. ఓకే. ఒక వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి అక్కడికి పోయి కమ్యూనికేషన్ చేయడానికి ఒక్కోసారి 3 రోజులు కూడా పట్టచ్చు. వాళ్ళు ధ్యాన నిద్రలో ఉంటే డిస్టర్బ్ చేయడానికి రాదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి తల పైకి పెట్టి ఉన్నప్పుడు తల కిందికి ఉన్నప్పుడే మాట్లాడాలి. ఇది ఇంకోటి అది ఉంది అక్కడ. తల ఇట్లా కిందికి ఉన్నదనుకో నువ్వు అప్పుడే మాట్లాడాలి వెళ్ళి సాధువు దగ్గర. తల ఇట్లా మీద ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడితే ఆ సాధువు అపవిత్రం, నువ్వు చేసినట్టు భంగం. ఇట్లా పైకి ఎందుకు ఉండాలంటే ఈ సాధువు ఆత్మ ఈ బ్రహ్మ కపాలం నుంచి శివుడి చరణాల దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకు తల పైకి పెడతారు. ఇక్కడ బ్రహ్మ కపాలం ఉంటుంది. బ్రహ్మ కపాలం ఎలా ఉంటుంది ఇది తెలవాల్సిన అవసరం. చిన్నప్పుడు మనకి మాడ, అవును, ఇప్పటికి పిల్లలకు ఉంటుంది ఆయిల్ వేస్తారు. ఇది ఫస్ట్ ఆయిల్, ఇది తల్లి గర్భంలో ఓపెన్ ఉంటుంది. అది బిడ్డ పుట్టే సమయానికి క్లోజ్ అవుతుంది. అది ఓకే, ఇది బ్రహ్మ కపాలం అంటారు. దీని అర్థం కూడా మనిషి శరీరం ఆత్మను వదిలిపెట్టేసింది, ఆత్మ కంప్లీట్గా పరమాత్ముడి దగ్గరికి ఎలా వెళ్ళిందని చెప్పడానికి ఏంటంటే ఆ మరణశయ్యం మీద కూర్చున్నప్పుడు కట్టెలతో కాల్చినప్పుడు శబ్దం పట్ మన వస్తుంది, అప్పుడే అందరు వెళ్ళిపోతారు. అవును, సౌండ్ వచ్చిన నడు స్నానాలు చేయాలి అని ఇక సాకలు పోసడం, ఆ బట్టలు వేసుకోవడాలు. దీని అర్థం ఏంటంటే ఇందులో నుంచి ఆత్మ పరిపూర్ణంగా వెళ్ళిపోయింది అని అర్థం. ఇంత వివరణలో ఉన్న అది సీనుగాడి వాతగారి పెట్టలేవు అనుకున్నాడు. శాస్త్రవేత్త గొప్పది, నీ వాతగారి పెట్టలేదు అనుకుంటే ఎట్లా? ఇప్పుడు పడుతున్నాయి నీకు, అప్పుడన్నా కనీసం లింగానికి పడ్డాయి వాతలు, ఇప్పుడు మనసుకు పడుతున్నాయి వాతలు, దేహానికి పడుతున్నాయి వాతలు, భవిష్యత్తుకు పడుతున్నాయి వాతలు, అక్కడ తల్లిదండ్రులకు పడుతున్నాయి వాతలు. ఎన్ని వాతలల్లో నువ్వు నేను పెద్ద మునగా నేను వీడియోలు చేస్తూ ఉంటే మనస్సాక్షి లేదా? కానీ నేను నిజంగా చెప్తున్నా స్వామి, నేను మీ ముందు కూర్చొని అసలు మీరు ఎంత రీసెర్చ్ చేసిరు అసలు ఒక మనిషిని, అంటే వీడు దొంగ అని నిరూపించడానికి మీరు ఎన్ని కష్టాలు పడొచ్చు. నాకు ఎన్ని ఫోన్లు తెలుసా స్వామి నీకెందుకని, నీకేమన్నా కావాలా అని ఎన్ని చెప్తుంటే నేనేమన్నా ధర్మం కావాలి ఇస్తారా అంటే ఫోన్ కట్టు. నన్ను నిన్న కాక మొన్న వచ్చిన ఫోన్ ఏం తెలుసా స్వామి, కొంచెం వదిలేయండి ఇప్పటికన్నా బతికేస్తాడు అని ఫోన్.